ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకునే కార్యక్రమం ముగించుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా తాళం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, దేవత దేవునికి నేను గలమెత్తి ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు వందనాలు. నేను బేతుల సంఘాన్ని మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని నానాటికి మీరు బలాభివృద్ధిపరచండి. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో నేను తోడైన నడిపించిందని బట్టి మీకు వందనాలు అయ్యా. సండే స్కూల్ పిల్లల వాక్యంలోను పాటలు ఆరాధనలోను మీరు తోడైన నడిపించారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. నైనా చక్కని వాక్య సందేశం మీరు మాకు వినిపించారు. ఇదిగో నేను ఒక నూతన క్రియను నేను చేయించున్నాను, భయపడవద్దండి. నేను చక్కని యొక్క వాక్యాలతో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అనేక మంది మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీనలో ఉన్నారు బిడ్డలందరూ ఇప్పుడు మీరు బలపరచండి, శక్తిని దయచేయండి. ఈ 2026 సంవత్సరం అంతా కూడా నైనా మీ దయ, మీ ప్రసన్నత, మీ కాపుదల, మీ మెండైనది వీరుల ప్రభావం మీరు మాకు దయచేయండి. నైనా ఈ రోజు నైనా ప్రేమను ఏర్పాటు చేసిన నైనా సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నిండాలుగా మీరు ఆశీర్వదించండి. నైనా ఈ దినం నుంచి మొదలుకొని మళ్ళా సంవత్సరం ఆఖరి వరకు కూడా నైనా మా సంఘానికి, మా గ్రామానికి, మా బంధువులకు, మా కుటుంబాలకు నైనా ప్రతి ఒక్కరికి కూడా మీ సంరక్షమైన కాపుదల సన్నిధి నైనా కృప అందరికీ కూడా మీరు దయచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బేతుల సంఘాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ జరగవలసిన కార్యక్రమాలన్నింటికి నైనా మీ చేతులకు సమర్పించుకుంటూనైనా నన్ను ఈ నెలలో ప్రభు ఈ నెలంతా కూడా మీ ముఖకాంతి, మీ సన్నిధి మాపై ప్రకాశింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.